I'm Dr. Shweta, consultant gynecologist in ARC Hospital, Tirupati. మీరంతా ఆర్క్ గురించి వినే ఉంటారు. ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ గురించి. ఇది వరల్డ్ ఫేమస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఇందులో చాలామంది ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు. ఆల్రెడీ 28 సెంటర్స్లో ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సేవలు అందిస్తున్నది. ఇప్పుడు మన తిరుపతి ప్రజలకి, తిరుపతి చుట్టుపక్కల ప్రజలకి సేవలు అందించడం కోసం ఆర్క్ హాస్పిటల్ ఇవాళ నుంచి తిరుపతిలో ఓపెన్ అవుతోంది. ఇందులో మనం సంతానం లేని భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తాము. యూజువల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎవరు ట్రీట్మెంట్కి రావాలి అనేసి. సంతానం లేని కపుల్స్ అంటే 1 ఇయర్ హస్బెండ్ వైఫ్ పిల్లలు కావాలనుకొని కూడా పిల్లలు ఎవరికైతే కలగరో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది అవసరం. ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారానే కాదు, కౌన్సిలింగ్ కూడా. వాళ్ళకి కొన్ని తెలియవన్నమాట, ఏ డేట్స్లో హస్బెండ్ వైఫ్ ఉండాలి అవన్నీ మేము ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా వాళ్ళకి తెలియచేస్తాము, వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తాము. దాని ద్వారా కొంతమంది జస్ట్ కౌన్సిలింగ్ అండ్ అడ్జువెంట్స్ అంటాము, అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, వాటి ద్వారానే కూడా కన్సీవ్ అవుతారు. అది కుదరని వాళ్ళకి మాత్రమే మందుల ద్వారా, లేదంటే ఆ పైన కొన్ని పద్ధతులు ఉంటాయి, మందులు పెట్టి స్కానింగ్లో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకొని హస్బెండ్ సెమెన్ని గర్భసంచిలోకి వేయడం, IUI అంటాం దీన్ని, అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతి ద్వారా కానీ, లేదంటే IVF, ICSI ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి. అది హస్బెండ్ కౌంట్ కొంతమందికి తక్కువ ఉంటుంది కదా, అజూస్పర్మియా, ఒలిగోస్పర్మియా అంటాము. వాళ్ళకి కూడా మనం మందులు పెట్టి కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. లేదా కౌంట్ అస్సలు లేని వాళ్ళకి అసలు ప్రొడక్షన్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి టీజా అని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ద్వారా ఒకవేళ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాటిని తీసుకొని కూడా మనం IUI, ICSI అనే పద్ధతులు చేసుకోవచ్చు. ఇవి ఏ కాజ్ వల్ల వాళ్ళకి పిల్లలు లేట్ అవుతుంది అనేది మేము ఇక్కడికి మీరు వచ్చారంటే మేము ఎవాల్యుయేట్ చేసి ఆ కాజ్కి తగిన ట్రీట్మెంట్ని మేము అందివ్వగలం మీకు. సో తిరుపతి అండ్ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ఆర్క్ హాస్పిటల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.